ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూసి మీరు రాజ్యానికి వెళ్ళిపోమంటాడు? ఎవరిని చూసి నరకానికి వెళ్ళిపోమంటాడు? అమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు 20 అధ్యాయాన్ని చదివితే 25వ అధ్యాయంలో వీటన్నిటి గురించి క్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో నీ భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడైతే నా కోసం బ్రతకడం ప్రారంభిస్తావో నీకు తెలియకుండా మతం అనేది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఈ మతం నీకు తెలియకుండా నిన్ను లీడ్ చేయడం, నడిపించడం ప్రారంభిస్తుంది. నువ్వు నీ కోసం బతకవు, నువ్వు మతం కోసం బతుకుతావు. నువ్వు నేను చెప్పినట్టు బతకవు, నువ్వు మరొకరు చెప్పినట్టు బతుకుతావు. నువ్వు నేను కోరుకున్నట్టు బతకవు, నువ్వు మరొకరు కోరుకున్నట్టుగా బతుకుతావు. నువ్వు నా దగ్గరికి రావడానికి బతకవు, నువ్వు మరొక చోటకు వెళ్ళడానికి బతుకుతావు. నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు, నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడతావు, నీకు తెలియకుండానే నువ్వు ఆలోచిస్తావు. నీ జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చిపోతావు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, నీ జీవితంలో రాజ్యంలోకి, ఏంటి మతంలోకి కాదు, రాజ్యంలోకి నువ్వు వెళ్ళడానికి నువ్వు ముఖ్యమైన పనులు చేయాలి బిడ్డ. అవి నువ్వు చేస్తే రాజ్యానికి వస్తావు. అర్థమైందండి గురుగారు? ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యానికి వెళ్ళాలి. రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తాడు? ఇప్పుడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఈయన మిమ్మల్ని రాజ్యానికి వెళ్ళాలని అడుగుతున్నాడు. హీ ఇన్వైట్ యూ, కమ్ టు గాడ్స్ కింగ్డమ్. ఎట్లా వస్తావు? ఏం చేస్తే వస్తావు? అప్పుడు ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ